హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ అప్డేట్కు స్వాగతం. ఇవాళ జనసేనలోకి ఒక 2 చేరికలు జరిగాయి. ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న వ్యక్తులు ఇవాళ జనసేన పార్టీలోకి రావటం జరిగింది. ఒకళ్ళు జానీ మాస్టర్, రెండవ వ్యక్తి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. ముందుగా మనం 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గురించి మాట్లాడుకుందాం. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చాలా రోజులుగా దాదాపు 2-3 సంవత్సరాలుగా జనసేన పార్టీలోకి అధికారికంగా చేరటం కోసం ఆయన ఎదురు చూస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఆయన గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేసిన మాట మనందరికీ తెలిసిందే. అదే సమయంలో ఆయనకి ఎస్వీబీసీ చైర్మన్గా ఆయనకు అవకాశం ఇచ్చారు. అయితే అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి ఆయన్ని కొన్ని కుట్రల్లో ఇరికించి ఆయన బయటకు నెట్టేశారన్నది ఆయన ఆ తర్వాత బయటకు వచ్చి చెప్పినమాట. సో వాస్తవానికి ఆయన అంటే కొంతమంది పెద్దలకు ఆయనకు పడకపోవటం, తద్వారా ఆయన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని ఆ కుట్రపూరితంగా ఆయన కొన్నిట్లో ఇరికించి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయనకై ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేలా చేశారు అనేది కూడా ప్రధానంగా వినిపించిన మాట. దీని మీద అనేక ఇంటర్వ్యూలో పృథ్వీ చెప్పారు. అనవసరంగా పవన్ కళ్యాణ్ని గతంలో తోలనాడానని చెప్పి ఆయన క్షమాపణలు బహిరంగంగా కొన్ని వందల సార్లు కూడా చెప్పారు. అయినప్పటికీ పార్టీలోకి ఆయన ఎంట్రీ అంత ఈజీ అయితే కాలేదు. పవన్ కళ్యాణ్ కొంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తులను మాత్రమే పార్టీలోకి తీసుకుంటారు. ఈ విషయంలో కొంత పరీక్ష అయితే ఆయనకు పెట్టారని చెప్పొచ్చు. ఆ పరీక్షలో ఆయన నెగ్గారు కాబట్టి ఆయన్ని వాళ్ళ పార్టీలోకి తీసుకున్నారని కూడా మనం అనుకోవచ్చు. అదే సమయంలో జానీ మాస్టర్ కూడా చాలా కాలంగా పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో చేరాలని ఆయన చాలా రోజులుగా అనుకుంటున్నప్పటికీ ఆయన వృత్తి బిజీలో ఉండి ఆయన పూర్తి స్థాయిలో టైం కేటాయించలేదు. ఈ మధ్య ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ఆయన నెల్లూరు జిల్లా కోవూరు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఆయన చేరిక ప్రాధాన్యత సంతరించుకుందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం రెడ్డి ప్రాబల్యం గల నియోజకవర్గం. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, ఎవరు పోటీ చేసినా రెడ్లే పోటీ చేయడం అనేది రివాజుగా చాలా కాలంగా వస్తూనే ఉంది. అది అయితే మధ్యలో మాత్రం ఒక బ్రేక్ అయింది. పీఆర్పీ నుంచి తుపాకులు మునెమ్మని ఒక యానాది మహిళకు ఒక డైనమిక్గా డెసిషన్ తీసుకుని చిరంజీవి గారు ఆమెకు స్థానం ఇవ్వటం, ఆమె పూరి గుడిసెలో ఉంటుంది. అలాంటి ఆమెకు టికెట్ ఇవ్వటం అనేది దేశమే ఒక వండర్ అయ్యేలాగా చూసింది. దేశం మొత్తం కోవూరు నియోజకవర్గం వైపు చూసిందని మనం చెప్పుకోవాలి. ఇవాళ సోషల్ మీడియా ఉంది కాబట్టి బర్రెలెక్క లాంటి వాళ్ళకి విశేష ప్రాచుర్యం వచ్చింది. కానీ ఆనాడు తుపాకుల మున్నెమ్మకు అంత ప్రాచుర్యం రాలేదు. ఎందుకంటే రెడ్డి ప్రాబల్యం ఉన్న మీడియాలు ఉన్నాయి, కమ్మ ప్రాబల్యం ఉన్న మీడియాలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం అలాగే కాంగ్రెస్ పార్టీలు ఆ రోజు అణిచివేశాయి ఆ అంశాన్ని. కానీ ఇవాళ సోషల్ మీడియా ఉన్న యుగంలో గనక తుపాకుల మునెమ్మ పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా విజయం సాధించేవారు. అయితే ఇవాళ అక్కడ అప్పటికి ఆమె 30,000 ఓట్లు సాధించారు. ఇప్పుడు జానీ మాస్టర్ ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలని సంకల్పించారు. మరి జానీ మాస్టర్ పార్టీలో చేరిన శుభ సందర్భంగా ఆయనకి ఏమైనా టికెట్ కూడా ఇచ్చే అవకాశం ఉందా, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది అధికారికంగా వెలువడాల్సి ఉంది. అయితే ఇటువైపు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మాత్రం పార్టీలో ఎటువంటి పాత్ర పోషిస్తాడు అనే దానికైతే ఇప్పటివరకు మనకున్న సమాచారం ఆయన పోటీ చేయడం అనే దాన్ని అయితే దీనికి సంబంధించిన సమాచారం ఏం లేదు. ఏదైనా నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారన్న వార్తలు అయితే ఏమీ లేవు. కానీ బట్ ఆయన పార్టీకి ప్రచార కార్యక్రమాల్లో తీవ్రంగా ఆయన శ్రమించే అవకాశం కనబడుతుంది. ప్రచారం కల్పించడంలో ఇటు కళాజాతాలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ నుంచి కళాకారులు తీసుకురావడం కావచ్చు, వాళ్ళ ద్వారా ప్రచారం చేయించడం కావచ్చు, అలాగే మీడియా పరంగా ఆయన కొంత యాక్టివ్గా ఉంటారని కూడా తెలుస్తోంది. ప్రచార బాధ్యతల్లో పృథ్వీ గట్టిగా పనిచేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎనీవే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారికి, జానీ మాస్టర్ గారికి కంగ్రాచులేషన్స్. అలాగే జనసేన కూడా ఇది ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు.